హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా సండే రొటీన్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీకు కూడా. ఏంటంటే ఇవాళ వీకెండ్ కదా, మీరందరూ బయటకు వెళ్తున్నారా? వీకెండ్ స్పెషల్ ఏం చేసుకుంటున్నారు? మేమైతే కాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తాం. ఇక్కడైతే నేను వాయిస్ ఇచ్చానండి, కాకపోతే ఏమైందంటే వెనకాతల కుక్కర్ అనేది సౌండ్ రావడం వల్ల వాయిస్ మొత్తం బ్లర్ అయింది. అందుకనే మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది అయితే ఇస్తున్నాను నేను. సో మిగతాదంతా కూడా వీడియోలో ఉంటుంది, చూసి ఎంజాయ్ చేసేయండి. మేమైతే ఇంకెక్కడికి అనుకోలేదు, చూడాలి. ఇంకెక్కడికైనా వెళ్తే కనుక షూట్ చేస్తాను. అలాగే ఈరోజు అయితే నార్మల్ డైలీ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సండే కదా అని కొంచెం కాలీఫ్లవర్ కర్రీ, ఇంకా అలాగే టమాటా పికిల్ అయితే కలిపానండి నేను. ఇక్కడ పెట్టా, ఇక్కడ ఉంది. ఇగో టమాటా పచ్చడి అయితే కలిపాను. ఈ రెసిపీస్ ఏమైనా మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను దానికోసం అయితే చెప్తాను మీకు. ఇంకా అలాగే పాపకు వచ్చేసి చుండ్రు బాగా పట్టేసిందని కొంచెం మెంతులు ఉంటాయి కదా, అవి నైట్ అయితే నానబెట్టేసి పెరుగులోని మార్నింగ్ మిక్సీ చేసి అదైతే తలకైతే పెట్టాను. స్నానం అయితే చేయిస్తున్నాం అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసి స్నానం చేసుకోవాలి. దానికైతే చుండ్రు అయితే బాగా పోతుంది. ఇంకా ఈరోజైతే కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో ఏంటో మీ అందరికీ కూడా చూపించేస్తాను. సో ఇంకా నిన్నైతే ఒక మంచి మూవీ చూసానండి నేను. మన నాగ చైతన్య గారు ఇంకా అలాగే సాయి పల్లవి గారిది మూవీ అయితే వచ్చింది కదా, తండేల్ మూవీ. అదైతే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే దానికోసం రివ్యూ అయితే బాగా ఇస్తాను, ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. నిజంగా చేపల వేట కోసం వెళ్ళే జాలర్లు చాలా ఎంత కష్టపడుతున్నారో అన్నది అర్థమైంది దాంట్లో చూశాక నాకు. సో మీరందరూ కూడా చూడకపోతే ఆ మూవీ అయితే చూసేయండి. ఇంకా సాయి పల్లవి గారి డ్యాన్స్ కోసం అయితే చెప్పక్కర్లేదు కదా, ఆవిడైతే డ్యాన్స్ చాలా బాగా చేశారు. ఓకే, మా బ్లాగ్ అయితే అలాగా ఈవినింగ్ వరకు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా నాతో పాటు బ్లాగ్లోకి వచ్చేయండి. దీనికోసమని ఒక 4 ఆనియన్స్, ఇంకా అలాగే 3 టమాటోస్, ఇంకా ఒక 3 చిల్లీస్ అయితే తీసుకున్నాను. ఇంకా దీంట్లో గరం మసాలా కూడా యాడ్ చేస్తాను, అందుకని ఇవైతే తీసుకున్నాను. ముందు ఇవైతే కట్ చేసేసుకోవాలి. ఇందులో వచ్చేసి ముందుగా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ ఇదవుతున్నప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అలాగే కొంతమంది కాలీఫ్లవర్ని ఉడకబెడుతూ ఉంటారు, అలా ఉడికించి వేస్తే బాగోదు అనమాట. నేను అల్లం వెల్లుల్లి కూడా వేసేసాను దంచుకుని. నేను ఎప్పుడు ఫ్రెష్గానే చేసుకుని వేసుకుంటాను, ముందుగా స్టోర్ చేసుకోను అనమాట. సో దీన్ని అయితే ఇలా వేసేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అయ్యాక అప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అయిన తర్వాత కొంచెం ఈ కాలీఫ్లవర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి మెత్తబడిన తర్వాతే టమాటా అనేది వేసుకోవాలన్నమాట దీనికి. ఇవి ఇలా వేగుతూ ఉన్నాయి. ఇందులో కొంచెం పసుపు, ఇంకా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇంక ఇవి బాగా గోల్డ్ కలర్ అయితే వచ్చే వరకు ఉల్లిపాయ అనేది వేయించాలి, లేకపోతే పచ్చివాసనలాగా వస్తుంది అనమాట. అవి బాగా వేగిన తర్వాతే మనం మిగతా ఐటమ్స్ అయితే యాడ్ చేసుకోవాలి దీనికి. అయితే కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకుని బాగా కలిపేసుకున్నాను. దీనికైతే మూత పెట్టేసుకోవాలి మనం. ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి దీన్ని. తర్వాత టమాటా అనేది యాడ్ చేసుకుని వాటర్ అవి పోసుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత కూడా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి కొంచెం కారం, ఇంకా అలాగే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని అయితే బాగా మిక్స్ చేసేసి ఇలా మూత అయితే పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ అయితే అలా ఉడికించుకోవాలి, టమాటా మెత్తబడే వరకు. చూసారు కదా, టమాటా ముక్క అయితే ఆల్మోస్ట్ మెత్తబడింది. సో ఇప్పుడు కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకుని దీన్ని అయితే మూత వేసేద్దాం. మార్కెట్ నుంచి అయితే ఇలా ఆరెంజెస్ ఇంకా గ్రేప్స్ అవి కూడా తీసుకొచ్చానండి. ఇలా గ్రేప్స్ అయితే తీసుకున్నాను. అవైతే ఇప్పుడు పిల్లలకి కడిగేసి ఇలాగ బాక్స్ వేసి ఇస్తున్నాను అనమాట తినడానికి. వాళ్ళు సండే కదా ఇంట్లోనే ఉన్నారు. అలాగే చెప్పాను కదా మార్నింగ్ వీలైతే ఈవినింగ్ బయటకు వెళ్తామని. సో ఇప్పుడైతే మేము సికింద్రాబాద్కి దగ్గరలో ఉన్న రసూల్పూర్లో ఉన్న స్వామినారాయణ మందిరంకి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు వీలైతే ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తాను మొత్తము, లేదు అంటే కనుక ఇంకొక బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను నేను. సో మీరు కూడా చూస్తూ ఉండండి. ఆల్రెడీ గిన్నెలు అవన్నీ తోమేశాను. సో నేనైతే మొన్న భోగికి తీసుకున్నాను కదా, అవుట్ఫిట్ అయితే వేసుకున్నాను.
ఇప్పుడైతే ఇంకా స్వామినారాయణ టెంపుల్కి అయితే వెళ్దాం. అదైతే ఒక కృష్ణ మందిర్ అండి. సో అక్కడైతే ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా వచ్చేద్దురు. ఓకే బాయ్. హలో అండి, మేమైతే ఇక్కడ స్వామినారాయణ మందిర్కి అయితే వచ్చేసాము. చూసారు కదా, ఇలా ఉంటుంది మందిర్ మొత్తం. ఇక్కడైతే చెప్పుల స్టాండ్ ఉంది, అక్కడ పెట్టుకుని ఇలాగా ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట లోపలికి వెళ్ళడానికి అయితే. ఇక్కడ అయితే ముందుగా స్వామివారి పాదాలను అయితే దర్శించుకుని లోపలికి అయితే వెళ్ళాలండి. ఇక్కడ స్వామివారి పాదాలను కూడా మీకు చూపిస్తాను. ఇంకా అలాగే ఇదంతా పాలరాతి అయితే చెక్కారు. ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఫస్ట్ ఫ్లోరే కాబట్టి ఎక్కువ స్టెప్స్ అవి కూడా లేవన్నమాట. కొంచెం ఎవరైనా ఎక్కలేని వాళ్ళు ఉంటే లిఫ్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కిందనైతే ధ్యాన మందిర్ ఉందండి. కిందన మెడిటేషన్ హాల్ అనమాట. ఓన్లీ పిల్లలకు మాత్రమే ఎలా మెడిటేషన్ హాల్ అనేది. అలాగే వాష్రూమ్స్ అవి కూడా ఉన్నాయి. పక్కనే పిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్లే ఏరియాలా కూడా ఉందన్నమాట. సో మందిరం లోపలైతే ఇలాగుందండి. ఒక పక్క కృష్ణుడు, ఇంకా ఒక పక్క శివుడు, పార్వతి, ఇంకా అలాగే వినాయకుని విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. సో లైటింగ్లో అయితే చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే కనుక. మీకు మొత్తం వీడియోలో అయితే చూపిస్తాను. లైటింగ్ పెట్టిన తర్వాత కూడా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎక్కువ వాయిస్ ఇవ్వట్లేదు చూడండి, ఎందుకంటే ఒక్కసారి వెళ్తే కనుక చాలా అంటే చాలా పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉందండి అక్కడికి వెళ్ళగానే. చాలా అంటే లుక్ వైజ్ కూడా చాలా సో చెప్పాను కదండి, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉందని. ఇదేనండి. అలాగే ఇక్కడ ఇంకొక మందిర్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఇందులో అయితే వినాయకుని విగ్రహం అయితే ఉందండి ప్రజెంట్ అయితే. మొత్తం ఇలా గార్డెన్ లాగా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది మందిర్ అయితే మాత్రం. ఇంకా అక్కడే మందిర్ యొక్క విశిష్టతను గురించి అయితే చెప్తున్నారు అనమాట మనకి. సో అక్కడ కూర్చొని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వినొచ్చు. చూసారు కదండి, వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.